రుద్ర తన మాటలను కొనసాగిస్తూ ఆత్మలను శాంతిపరిచే మార్గాలు కూడా చాలానే ఉన్నాయి అని వాటి గురించి చెప్పడం ప్రారంభించాడు. శ్రాద్ధ, పితృకార్మిక కార్యాలు, తిలహోమం లేదా పిండ ప్రదానం, గరుడ పురాణ పఠనం, భగవద్గీత పారాయణం, పుణ్యదానాలు, జపాలు, పితృతర్పణాలు, వీటి వల్ల ముక్తి లభిస్తుంది. ఇలా రుద్ర చెబుతుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఇప్పుడు రఘు కూడా స్కూల్లో చిన్నపిల్లాడిలా శ్రద్ధగా వింటున్నాడు. రఘు మనసులో ఏదో సందేహం వచ్చి రుద్రని అడిగాడు. శ్రాద్ధ, పితృకార్మిక కార్యాలు, తిలహోమం లేదా పిండ ప్రదానం, ఇవి ఏంటి, వీటి ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగాడు. అప్పటికే బాగా చీకటి పడడంతో రుద్ర అందరితో చాలా టైం అయ్యింది, ఇంకా పడుకోండి, వీటి గురించి తరువాత మాట్లాడుకుందాం అని చెప్పాడు. అందరికి వాటి గురించి తెలుసుకోవాలి అని ఆరాటమున్నా బాగా చీకటి పడడంతో అందరూ పడుకున్నారు. అందరూ ఫ్రెండ్స్ నిద్రలోకి వెళ్ళిపోయారు. కానీ శ్రేయ మాత్రం అసౌకర్యంగా, కలవరంగా ఉంది. ఆమె చెవిన పడ్డ శ్మశానం కథలు, దెయ్యాల గురించి వినిపించిన విషయాలే మనసులో తిరుగుతూ ఉండటంతో నిద్ర పట్టకుండా అటు ఇటూ తిరుగుతూ నిద్రపోవడానికి ప్రయత్నించింది. కొంతసేపటికి మాత్రం అలసిపోయి నిద్రపోయింది. సుమారు 2 గంటల పాటు నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఆమెకు ఓ అసహజమైన అనుభూతి వచ్చింది. చుట్టూ నిశ్శబ్దం ఉక్కిరిబిక్కిరిగా ఉంది. గాలి కూడా నిశ్శబ్దంగా నడుస్తోంది. కానీ ఆమెకు తన పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఆమె నిద్రలో ఉండగా ఊహించని దృశ్యం జరిగింది. తన పక్కనే ఒక నల్లని నీడ కనిపించింది. అది స్పష్టంగా ఓ మానవ ఆకృతిలా ఉన్నా ముఖం కనిపించకుండా గాఢమైన చీకటిలో కలిసిపోయింది. ఆ నీడ కదులుతూ ఆమెకు చేరువయ్యింది. కాసేపటికి తన ఛాతి మీద ఏదో బరువు పడుతున్నట్టుగా అనిపించింది. చేతులు కదలడం లేదు, మాట రావడం లేదు. ఆమె కళ్ళు తెరిచి చూడగానే తనపై ఓ నల్లని ఆకారం కనబడింది. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నోరు నుంచి నల్ల పొగ వచ్చేస్తోంది. శ్రేయ గుండె వేగంగా కొట్టుకుంటోంది. శబ్దం చేయాలని ప్రయత్నించగా గొంతు నిశ్శబ్దమైపోయింది. చేతులు కదిలించాలనుకుంది, కానీ అడ్డంగా కట్టిపెట్టినట్టు భారం. పారలిసిస్లా తన శరీరం మొత్తం బరువుగా కదలని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఛాతీ మీద ఉన్న ఆకారం తన ముఖాన్ని శ్రేయకి దగ్గర చేస్తూ అగ్నిగుండంలా కనిపిస్తుంది. శ్రేయ భయంతో కళ్ళు మూసుకుంది. కాసేపటికి ఛాతి మీద బరువు తగ్గ వాతావరణం మారడంతో శ్రేయ కళ్ళు తెరిచి చూసింది. అక్కడ ఏమీ కనిపించలేదు. కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. శరీరం అంతా చెమటలు పట్టిపోయింది. నీళ్లు తాగాలి అన్న ఆలోచనతో లేవాలని ప్రయత్నించింది శ్రేయ. కానీ ఆశ్చర్యంగా తాను కదలలేకపోయింది. చేతులు, కాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా కదలడం లేదు. వెంటనే భయంతో తన ఫ్రెండ్స్ను పిలవాలని అనుకుంది. కానీ నోటిలో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. శరీరం మొత్తం గడ్డకట్టినట్టయింది. శ్రేయ తన శరీరాన్ని కదిలించేందుకు తీవ్రంగా పోరాడుతూనే ఉంది. కానీ ఒంట్లో ఏ భాగం స్పందించలేదు. నోటిని తెరవాలన్నా మాట రాలేదు. ఆ ఆకారం మాత్రం ఆమెను గమనిస్తూ అగాధమైన కళ్లతో తిలకిస్తూనే ఉంది. ఇంతలో ఆయుషి తేలికగా అల్లాడిన శబ్దంతో నిద్రలేచింది. చెమటలతో తడిసి కళ్ళు పెద్దవిగా ఉబ్బిపోతూ క్షణం క్షణం బిగుసుకుపోయిన శ్రేయను చూసి ఒక్కసారిగా గుండె ఆగపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భయంతో వణికిపోతూ పక్కనే నిద్రపోతున్న తన అక్క లావణ్యను తట్టి నిద్రలేపింది. అక్కా, అక్కా, లెగు. శ్రేయ అక్కకు ఏదో అయ్యింది అని గట్టిగా అన్నదే ఆలస్యం. ఆ శబ్దానికి మిగతా స్నేహితులంతా ఒక్కొక్కరుగా లేచారు. శ్రేయను చూసిన వెంటనే అందరి ముఖాల్లో కంగారు స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్లలో భయం, ఒంటిలో అప్రకృతమైన గడ్డకట్టిన స్థితి, ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఓ మై గాడ్, ఇది నార్మల్ కాదు అని ఎవరో గట్టిగా అన్నారు. తీవ్ర ఆందోళనతో లావణ్య శ్రేయ చెంతకు పరుగెత్తింది. శ్రేయ, శ్రేయ అంటూ తన మీద చెయ్యి వేసి తట్టింది. ఆలా కదిలించగానే వెంటనే శ్రేయ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేసింది. వెంటనే శ్వాసలు మామూలుగా అవుతుండగా శ్రేయ కళ్ళు మెల్లిగా కదిలాయి. శరీరం మెల్లిగా స్పందించసాగింది. ఒక్కసారిగా పరిగెత్తి పైకి లేచి లావణ్యను బలంగా హగ్ చేసుకుంది. లావణ్య, దెయ్యం, దెయ్యం నా మీదే కూర్చుంది, నేను కదలలేకపోయాను అంటూ వణికిపోతూ చెప్పింది. ఆ మాటలు విన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అందరిలోనూ భయం స్పష్టంగా కనిపించింది.